దైవ శాసనము బట్టి కర్మ ఫలములు లభిస్తుంది. కర్మ దైవమా? కానే కాదు. కర్మ జడ పదార్థం. కర్మఫలం అనిత్యమై తిరిగి కర్మ సముద్రమునందు పడుటకు హేతువగుచున్నది. అందుచే పరమగతిని అది నిరోధిస్తుంది. ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించిన నిష్కామ కర్మలు మనస్సును పరిశుద్ధి గావించి ముక్తికి సాధకమవుతాయి. పూజ శరీరం చేత, జపం వాక్కు చేత, ధ్యానం మనస్సు చేత చేయబడుతున్నాయి. పూజ కంటే జపం, జపం కంటే ధ్యానం ఉత్తమమైనది. బ్రహ్మ భావనతో చేయు మానవ సేవయే అష్టమూర్తులు గల భగవానుని పూజ యగుచున్నది. భగవత్ స్తుతి కంటే వాచక జపము, వాచక జపము కంటే మౌన జపము, మౌన జపము కంటే ధ్యానము ఉత్తమములు. నదీ ప్రవాహంలా, నేతి దారలా నిరాఘంటంగా సాగే సరళ ధ్యానం ఆటంకంతో కూడిన విరళ చింతనం కన్నా మిన్న. పరమాత్మ వేరు, నేను వేరు అనే భేద జ్ఞానము కన్నా అతడే నేను అనే అభేద జ్ఞానమే పావనమైనది. ద్వైత భావమును దాటి ఆ పరమాత్మే నేను, నీలోనూ నాలోనూ అన్నిటా ఆ అంతర్యామి నిండి ఉన్నాడు అనే భావన బలిమిచే కలిగే సద్భావ స్థితిని ఉత్తమమైన భక్తి అంటారు. మనస్సును హృదయంలో స్థిరపరచుటయే నిశ్చయంగా కర్మ, భక్తి, జ్ఞానయోగ మార్గాల ఉపదేశసారం. వలలో చిక్కిన పక్షి కదలలేదు. అలాగే ధ్యానం చేత మనస్సు కుదుట పడుతుంది. మనోనిగ్రహానికి ఇది చక్కని మార్గము. ఈశ్వర శక్తి అనేది మూలమునకు సంకల్పయుత మనస్సు, క్రియాయుత ప్రాణమనునవి రెండు శాఖల వంటివి. లయము, వినాశము అను రెండు రకాలుగా మనస్సు ఊరట చెందుతుంది. లయించిన మనసు తిరిగి జనించును. ధ్యానంలో నశించిన మనస్సు మళ్లీ పుట్టదు. ప్రాణసంధానముచే లయించిన మనస్సు ఆత్మయనేది ఒకే ఒక వస్తువును ధ్యానించడంచే నశిస్తుంది. మనసు నశించిన పరమయోగికి చేయదగిన కర్మ అంటూ ఏముంటుంది? దృశ్య వస్తువుల నుండి చిత్తమును వెనుకకు మరల్చి చిస్వరూపమును ఎగురటయే తత్వదర్శనము. మనసంటే ఏమిటని అన్వేషిస్తే అసలు మనసే లేదని రూఢి అవుతుంది. అదే సరైన దారి. వృత్తులన్నీ అహం వృత్తిపై ఆధారపడి ఉన్నవి. ఆ వృత్తులే మనస్సు కనుక అహం వృత్తియే మనస్సు. నేను అనేది ఎక్కడి నుంచి పుడుతుంది అని అన్వేషిస్తే ఆ నేను పతనమవుతుంది. ఇదే ఆత్మవిచారము. ఎప్పుడైతే ఈ నేను నశిస్తుందో అప్పుడు ఉన్నతమైనది, పరిపూర్ణమైనది, సత్స్వరూపమైనది నగు అహం అహం అను ఆత్మయే ప్రకాశించును. అహం వృత్తి లయించినప్పుడు సదా సత్పదార్థము భాషించుటచే అదే నేను అను పదములను లక్ష్యార్థమై ఉన్నది. దేహము, ఇంద్రియములు, ప్రాణము, బుద్ధి, అవిద్య నేను కాను. అవి జడములు. ఏక సద్రూపమే నేను. సత్తును తేల్చుటకు చిత్తు వేరుగా యున్నదా? సత్తుయే చిత్తు, చిట్టుయే నేను. శరీరాది ఉపాధుల వలన జీవేశ్వరులలో భేదము కనిపించునప్పటికీ ఇద్దరు సత్స్వరూపములు అవడం వల్ల ఒకే వస్తువయ్యున్నారు. ఉపాధులను తొలగించినచో జీవుడు ఈశతత్వమును దర్శిస్తాడు. ఆ విధంగా ఆత్మ సాక్షాత్కారము జరుగుతుంది. ఆత్మ అద్వితీయము కనుక ఆత్మగా నుండుటయే ఆత్మను తెలుసుకొనుట యగును. జ్ఞానము, అజ్ఞానము రెండిటినీ దాటిన జ్ఞానమే నిజమైన జ్ఞానము. సమస్తమునకు అతీతమై సర్వాత్మకమై వెలయు జ్ఞానమును తెలుసుకొనుటకు ధ్యానం కాక వేరు వస్తువు ఏమున్నది? తన నిజస్వరూపము ఎప్పుడైతే దర్శించబడిందో అప్పుడు తనే ఆద్యాంతములు లేని పూర్ణ చింతానందమని తెలుసుకొనును. తన్ను తాను తెలుసుకునేది ఈ ఆత్మానుభావమును పొందిన దైవికుడు జ్ఞానబంధము గాని ముక్తి గాని లేని పరమ సుఖస్థితిని పొందుతాడు. స్వస్వరూపానుభవమే ఉన్నతమైన తపస్సుయని రమణుని దివ్యవాణి పలుకుచున్నది. దేహము జటము వలె జడమైనది. దీనికి నేనను తలుపు లేనందునను దేహము లేని నిద్రయందు కూడా దినమును మనముండుట చేతను దేహము నేనుగాదు. నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను అని సూక్ష్మబుద్ధి చేత వెదికి చూచి ధ్యానం ద్వారా తనయందు నిలకడ చెందిన వారల హృదయాంతరంగమందు పరిపూర్ణుడైన అరుణాచల శివుడు అహం స్ఫురణ రూపుడై స్వయంగా భాసిల్లుతున్నాడు. ఇదియే పరమపదం. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.